నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య ముచ్చుమరి గ్రామంలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో రాత్రి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు చక్రం హోటల్ సమీపంలో పార్క్ చేసి ఉండగా దొంగ తాళాలతో బస్సును స్టార్ట్ చేసుకుని ముచ్చుమరి గ్రామానికి తీసుకుని వెళ్లాడు. తర్వాత ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో బస్సును అప్పచెప్పి ఇది ఆత్మకూరు బస్ అని ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని పోలీసులకు చెప్పాడు. దీంతో దుర్గయ్య బంధువులను పోలీసులు పిలిపించి విచారించగా దరగయ్యకు మతి స్థిమితం సరిగా లేదని అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని బంధువులు చెప్పడంతో పోలీసులు ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం అందించి బస్సును నిందితుడిని ఆత్మకూరుకు పంపించారు. ఆత్మకూరు డిపోకి సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్. రాత్రి 8 గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది. అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు, దాని ఆపోజిట్లో బస్సు పెడతారు. ఆ బస్సును రాత్రి పెట్టారు, పార్కింగ్ చేశారు. మళ్ళీ డ్రైవర్ ఉదయంకి వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు. ఎక్కడుందని టెన్షన్ పడ్డారు, మనమంతా టెన్షన్ పడ్డాము. తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చుమరిలో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది బండి. క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏందబ్బా బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయడానికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా ఫామ్ లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను. లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను, ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము. చేస్తే వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు. మొత్తం మీద బండి ఆపాడు అతను. ఆపి డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది. అది జరిగింది. ఎందుకోసం అంటానా, మా భార్య వచ్చేసి ముచ్చుమరిలో ఉందనా, అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను. అదేమో మాకు అర్థమైతే కాలేదు. అంటే అతను బస్సుకు డైరెక్ట్ ఫ్యూస్ అంత అనుభవం ఉంది అతనికైతే. కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకొని వెళ్ళాడు. తాళాలు కూడా లేవు బస్సుకు. అంటే కాదు, మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి. అంటే అతని మనసు జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు.